హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే ఖుద్బానికా మీఠా చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో చూసేయండి. ఓకేనా? ఖుద్బానీస్ అంటే ఇవి ఖుద్బానికా మీఠా దీంతోనే చేస్తారండి. ఆప్రికాట్స్ అనమాట. ఇవి డ్రై ఫ్రూట్స్లో మనం ఒట్టి కూడా తినచ్చు. మనమైతే ఇప్పుడు ఖుద్బానికా మీఠా చేసుకుందాం. దీన్ని అయితే వాటర్లో మనం సోక్ చేసుకోవాలి. ఇవి అయితే ఒక 5-6 గంటల సేపు అయితే నానాలండి. కొంచెం హాట్ వాటర్ పోసుకోండి. నేనైతే చల్ల వాటరే పోసాను. అంటే ఇంకొంచెం సాఫ్ట్గా నానితే తొందరగా నానడానికి మీరు హాట్ వాటర్ అయితే పోసుకోవచ్చు అనమాట. ఇవి నానిన తర్వాత నేనైతే మార్నింగ్ 10 o'clockకి నానబెట్టాను. ఈవినింగ్ 5 o'clock చేస్తున్నానండి. ఇప్పుడు మెత్తగా నానిన తర్వాత వీటిలో గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. గింజలు పడేయకండి. అలాగే ఈ వాటర్ కూడా పడేయకండి. ఎందుకంటే ఈ వాటర్లోనే మనం బాయిల్ చేస్తామన్నమాట. ఈ గింజలు బాదం పప్పులాగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ గింజల పైన పెంకు ఉంటుంది కదా, అది మనము ఇట్లా ఒలుచుకోవాలన్నమాట. ఒలుచుకుని అప్పుడే మనము కుర్బానీ స్వీట్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా దీని పేరు కుబానికా మీఠా, కానీ చాలామంది కుర్బానికా మీఠా అనే పిలుస్తారు. అయితే ఇవన్నీ ఒలుచుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ అయితే షుగర్ తీసుకున్నాము. దీనికి కొలత ఏంటంటే 100 grams కుబానీ వేసుకున్నాం అనుకోండి, ఆప్రికాట్ 100 grams షుగర్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇందాక వాటర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం వేసేసుకుని దాంతోనే మనం అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట. ఎంతసేపు పడుతుంది ఇది మొత్తం ప్రాసెస్ అవ్వడానికంటే 15 minutes వరకు పడుతుందండి మనకి. అయితే ఇది షుగర్ మొత్తం కరిగి ఇది ఉడికేటప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలండి. ఇంకా చెప్పకండి ఫుడ్ కలర్ వేసుకోవద్దు అన్హెల్దీ అని చెప్పేసి. నేను మ్యాక్సిమం దేనికి వాడనండి, మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, కానీ దీనికి మాత్రం కంపల్సరీ వేయాలన్నమాట. వేయకపోతే కలర్ అయితే రాదు. మీరు గమనిస్తే కనుక బయట మనం స్వీట్ షాప్లలో కొన్నది కూడా కొంచెం కలర్లోనే ఉంటుంది, దాంట్లో కూడా కంపల్సరీ వాళ్ళు వేస్తారండి. అయితే నేనైతే ఈ ముక్కల్ని మ్యాష్ చేయలేదండి. నాకు అట్లా ముక్కలు ముక్కలుగా ఉండడం అనేది ఇష్టం. ఒక 15 minutes అయిపోయిన తర్వాత ఇది చిక్కగా అవుతుంది కదా, దీన్నైతే నేను తీసుకుని ఒక గిన్నెలో పోసుకుని చల్లగా అయిన తర్వాత దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన తర్వాత దీనికి కాంబినేషన్ వచ్చి వెనిలా ఐస్ క్రీమ్ అండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. వెనిలా ఐస్ క్రీమ్తో తింటే మాత్రం ఒక 2-3 కప్పులు తినేస్తాను. నా ఫేవరెట్ స్వీట్ కుబానికా మీఠా. ఇది ఎక్కువ అయితే పిస్తా హౌస్లో తెచ్చుకుని తింటాను నేను. ఎక్కడైనా స్వీట్స్ రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ అక్కడ కుబానికా మీఠా ఉంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ దీనికే ఇస్తానండి. అట్లాంటిది నేను ఇంట్లో కూడా చేసుకుంటాను. ఇది ఒక 2-3 monthsకి ఒకసారి అయితే చేస్తాను. కానీ ఎంత బాగుంటుందంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేయండి. ఓకే.